నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? ఉత్తమ శ్రోత. అమరగిరి రాజైన కేశవవర్మ గొప్ప సంగీత ప్రియుడు. ప్రతి సంవత్సరము నవరాత్రి ఉత్సవ సమయాల్లో ఆయన గాయకులను ఆహ్వానించి గానసభలు జరిపేవాడు. అందులో అందరికన్నా గొప్పగా విద్వత్తు చూపిన గాయకుడికి పెద్ద బహుమానంతో పాటు ఘనంగా సన్మానం జరుపుతూ ఉండేవాడు. ఒక సంవత్సరం నారాయణ భారతి అనే పరదేశ గాయకుడొకడు ఉత్సవాలకు వచ్చాడు. కేశవవర్మకు గానసభల్లో పాడిన వారందరికంటే నారాయణ భారతి సంగీతం అద్భుతమనిపించింది. రాజు నిండు సభలో అతడికి విలువైన బహుమతులిస్తూ, మీరు చాలా గొప్పగా పాడారు, మీ పాట వింటుంటే నాకు మైమరుపు కలిగిందంటే నమ్మండి అన్నాడు. నారాయణ భారతి రాజుకు తన కృతజ్ఞత చెప్పుకొని, మహారాజా, అంతమంది జనం ఉన్న సభలో పాడుతున్నంతసేపు నన్ను ఒక సందేహం పట్టి పీడిస్తూనే ఉంది అన్నాడు. ఏమిటా సందేహం అని అడిగాడు కేశవవర్మ. నా పాట వింటుంటే తమకు మైమరుపు కలిగిందన్నారు, కానీ శ్రోతల్లో మీరు తప్ప మరెవరికీ నా పాట ఆనందం కలిగించినట్లు లేదు. వాళ్లల్లో కొందరు నే పాడుతున్న మాటే మరచి గుసగుసలాడుకోవటం కూడా గమనించాను అన్నాడు నారాయణ భారతి. రాజుకు తన పౌరుల్లో తనలాంటి సంగీత ప్రియులు లేరన్న సంగతి బాగా తెలుసు. ఇది ఆయనకు ఎంతో నిరుత్సాహం కారణంగా ఉండేది. ఇప్పుడు పరదేశపు వాడైన నారాయణ భారతి మాటలు విన్న తరువాత ఆయనకు చాలా బాధ కలిగింది. కళల పట్ల, ముఖ్యంగా సంగీతం పట్ల తన ప్రజలకు ఆసక్తి కలిగించటం ఎలా? ఈ సమస్యను పరిష్కరించటం గురించి రాజు దీర్ఘంగా ఆలోచించి మరుసటి సంవత్సరం నవరాత్రి ఉత్సవాలకు కొంచెం ముందుగా రాజ్యంలో ఒక చాటింపు వేయించాడు. అదేమంటే, జరగనున్న నవరాత్రి ఉత్సవ సభల్లో గాయకుల పాట విని అందరికన్నా ఎక్కువగా ఆనందించే ఉత్తమ శ్రోతకు 1000 వరహాల బహుమానం ఇవ్వబడుతుంది. తన మంత్రికి కూడా సంగీతం అంటే అంతగా ఇష్టం లేదన్న నమ్మకంతో రాజు ఈ చాటింపు విషయం ఆయనతో ముందుగా సంప్రదించకుండానే చేయించాడు. మంత్రి ఈ చాటింపు గురించి తన నౌకరుల ద్వారా తెలుసుకొని రాజును చూడబోయి, మహారాజా, ఉత్తమ శ్రోతకు తమరు ఇవ్వబోయే బహుమానం సంగతి ఇంతకు ముందే విన్నాను. 1000 వరహాలంటే మనకు ఏమంత పెద్ద మొత్తం కాదనుకోండి. నా భయమల్లా పాట వినడానికి వచ్చే అంతమంది జనంలో ఉత్తమ శ్రోతను గుర్తించటం చాలా కష్టసాధ్యం అన్నాడు. కష్టసాధ్యమైనా పర్వాలేదు, ఈ బహుమానం కారణంగా మన ప్రజల్లో సంగీతం పట్ల ఆసక్తి పెరిగితే అంతే చాలు అన్నాడు రాజు. ఉత్సవ దినం వచ్చింది. ఈ సంవత్సరం నారాయణ భారతి రాలేదు, కానీ ఆయనకు సమవుజ్జి అయిన గాయకులు చాలామంది వచ్చారు. రాజు సమక్షంలో ఒక ప్రసిద్ధ గాయకుడు పాడనున్నాడని తెలియడంతో సభా ప్రాంగణమంతా జనంతో క్రిక్కిరిసిపోయింది. గాయకుడు పాట ప్రారంభించి 1-2 నిమిషాలు గడిచేసరికి జనంలో ప్రతి ఒక్కడూ తలలు ఊపుతూ చప్పట్లు చరుస్తూ హర్షధ్వానాలు చెయ్యసాగారు. ఇది చూసి రాజుకు ముందు ఆశ్చర్యము, తరువాత విపరీతమైన కోపమూ కలిగాయి. తాను ప్రకటించిన 1000 వరహాల బహుమానం కోసం ప్రతి ఒక్కడూ ఉత్తమ శ్రోతగా నాటకమాడుతున్నాడన్న మాట. ఇలా అయితే పాట కచేరీ రసాభాస అవుతుంది. రాజు పక్కనే ఉన్న మంత్రితో ఇప్పుడేం చేస్తే బావుంటుందన్న విషయమై సంప్రదించాడు. మంత్రి దీనికి విరుగుడు తనకు తెలుసునని చెప్పి సభికులతో, మహారాజు గారికి ప్రతి ఏటా ఉత్తమ గాయకుణ్ణి ఎలా ఎన్నిక చెయ్యాలో తెలిసినట్లే ఉత్తమ శ్రోతను కూడా ఎలా ఎన్నిక చెయ్యాలో తెలుసు. కనుక గాయకుడు పాడుతున్నంతసేపు సభికులెవ్వరూ హర్షధ్వానాలు చెయ్యటం కానీ, తలలు ఊపడం కానీ చెయ్యకూడదు.
అందుకు భిన్నంగా ప్రవర్తించిన వాళ్ళ తలలు ఎగిరిపోగలవు అన్నాడు. అటు తరువాత గాయకుడి పాటకు సభికులు తలలు ఊపడం మానారు. కానీ వాళ్ళల్లో ఒక్కడు మాత్రం తల ఊపుతూనే ఉన్నాడు. మంత్రి అతడికేసి కోపంగా చూస్తూ, నీకు తల ఉండటం ఇష్టం లేదా ఏం అని అడిగాడు. దానికి వాడు తొణక్కుండా, తీయని సంగీతం వినపడుతూ ఉంటే తన్మయత్వంతో ఓగని తల ఉంటేనేం పోతేనేం అన్నాడు. మంత్రి రాజుకేసి తల తిప్పి, మహారాజా, మనకు ఈ సంవత్సరం సన్మానించదగిన ఉత్తమ శ్రోత లభించాడు అన్నాడు. రాజుతో పాటు గాయకుడు కూడా ఆ ఉత్తమ శ్రోతకేసి చూస్తూ మందహాసం చేశాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకొస్తాను. ఉంటాను.